नमः विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी असत्यादेशतारिणे जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय राधा रश्मि हरि राधा रश्मि हरि राधे जय प्रभुपदा जय प्रभुपदा निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय राधा माधवा कुंज बिहारी जय राधा माधवा कुंज बिहारी जय गोपीजन वल्लभा गिरिवरधारी जय गोपीजन वल्लभा
गिरिवरधारी जय यशोधनन्दन व्रजजनरञ्जन यशोधनन्दन व्रजजनरञ्जन यमुनतीरा वनचारी यमुनतीरा वनचारी जय राधा माधवा कुंज बिहारी जय राधा माधवा कुंज बिहारी। जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्रीमद AC भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की जय। नामाचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री द्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। పదునేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగములు. అర్జునువాచ ఏ శాస్త్ర విధిముత్స్యజ్య యజంతే శ్రద్ధయాన్వితా తేషాం నిష్ఠతు కా కృష్ణ సత్వమహో రజస్తమః. అర్జునువాచ ఏ శాస్త్ర విధిముత్స్యజ్య యజంతే శ్రద్ధయాన్వితా తేషాం నిష్ఠతు కా కృష్ణ సత్వమహో రజస్తమః. అనువాదం తాత్పర్యం. అర్జునుడు అడిగాడు, శ్రీకృష్ణ, శాస్త్ర విధులను అనుసరించకపోయినా తమ స్వంత కల్పనను అనుసరించి పూజలు చేసేవారి స్థితి ఎటువంటిది? వారు సత్వగుణంలో ఉన్నవారా, రజోగుణంలో ఉన్నవారా, లేక తమోగుణంలో ఉన్నవారా? భాష్యం. ఒక ప్రత్యేకమైన పూజా విధానం పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తి క్రమంగా జ్ఞానస్థితికి ఎదిగి శాంతి శ్రేయస్సుల మహోన్నతమైన పూర్ణత్వ స్థితిని పొందుతాడని 4వ అధ్యాయంలో 39వ శ్లోకంలో చెప్పబడింది. శాస్త్ర విధులను అనుసరించని వాడు అసురుడని, శాస్త్ర విధులను శ్రద్ధగా అనుసరించేవాడు దేవత అని 10వ అధ్యాయంలో నిర్ణయించబడింది. ఇక ఒక వ్యక్తి శాస్త్ర విధుల్లో పేర్కొనబడని కొన్ని నియమాలను శ్రద్ధతో పాటిస్తే అతని స్థితి ఎటువంటిది? అర్జునుని అర్జునుని సందేహాన్ని శ్రీకృష్ణుడు తీర్చాలి. ఒక మనిషిని భగవంతునిగా ఎన్నుకుని శ్రద్ధతో అతన్ని పూజించేవారు సత్వగుణంలో ఉన్నవారా, రజోగుణంలో ఉన్నవారా, లేక తమోగుణంలో ఉన్నవారా? అటువంటి వారు పరిపూర్ణ జీవన స్థితిని పొందుతారా? నిజమైన జ్ఞానంలో నెలకొని మహోన్నతమైన పూర్ణత్వ స్థితికి ఎదగడం వారికి సాధ్యమేనా? శాస్త్రవిధులను పాటించకపోయినా దేని మీదనో శ్రద్ధను కలిగి దేవతలను మనుషులను పూజించేవాడు తన ప్రయత్నంలో విజయం పొందుతాడా? అర్జునుడు ఈ ప్రశ్నలను శ్రీకృష్ణుడిని అడుగుతున్నాడు. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ. సో ఈరోజు చాలా మంచి పర్వదినం, భగవద్గీత ఆవిర్భావం, గీతా జయంతి. సో ఈరోజు మోక్షద ఏకాదశి నాడే భగవద్గీత ఉపదేశించబడింది శ్రీకృష్ణుడి ద్వారా. సో చాలా మనకి మన జీవితాల్లో చాలా ముఖ్యమైన దినం ఇది గీతా జయంతి. సో అందువల్ల ఎంతో శ్రద్ధగా ఈ దినాన్ని మనం పాటించాలి. సో ఈరోజు మందిరంలో మేమందరం కూడా కలిసి 18 అధ్యాయాలు గీతా పారాయణం చేసాం అన్నమాట. 8 గంటల నుంచి 10-10:30 వరకు అన్ని 18 అధ్యాయాలు కూడా అందరితో కలిసి పారాయణ చేసుకున్నాం. సో అదే కాకుండా మనం గీతల్ని స్పాన్సర్ చేయొచ్చు, లేకపోతే ఈరోజు ఎన్నో కొన్ని గీతలు డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట ఈరోజు. సో అది పార్థాయ ప్రతిబోధితం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునినా మధ్యే మహాభారతే. సో పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం. సో స్వయం భగవానుడు నారాయణుడు కృష్ణుడు ఈ పార్థుడికి ఈ భగవద్గీతని ప్రతిబోధించాడు. వ్యాసేన గ్రథితం పురాణమునిన. సో వ్యాసుడు ఈ గ్రంథాన్ని రచించాడు. అండ్ మహాభారతం 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 మధ్యలో పెట్టాడు అనమాట. సో ఇంతకు ముందు చెప్పినట్లు వ్యాస భగవానుడు మహాభారతాన్ని మూడు ఉద్దేశాలతో రాశాను అని అతను చెప్తాడు. మొట్టమొదటిది పాండవుల యొక్క సత్ప్రవర్తన ఎలా ఉంది చూపించడానికి. రెండోది దుర్యోధనాది కౌరవుల యొక్క దుష్ప్రవర్తన ఎటువంటిదో చూపించడానికి. మూడోది శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తం భగవానుడు అని ప్రతిపాదించడానికి నేను ఈ గ్రంథాన్ని నేను రాశాను అని. సో ఈ మూడో ఉద్దేశం ఏమిటంటే పూర్ణ పురుషోత్త భగవంతుడిగా ప్రతిష్ఠించాలని ఆ కోరికతోనే మధ్యలో మహాభారత మధ్యలో భగవద్గీతను పెట్టాడు. మహాభారతం అంతంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పెట్టాడు అనమాట. సో అందువల్ల ఈ భగవద్గీత చదివిన తర్వాత కృష్ణనామాల్ని జపం చేయాలి అని మనం అర్థం చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. సో అందువల్ల ఈ భగవద్గీత ప్రతిరోజు ఒక్క శ్లోకమైనా మనం చదువుకోవాలి. సంసార సాగరం ఘోరం తర్తుం ఇచ్చంతి యో నరః గీతానామం సమాసాధ్య పరం యతి సుఖేన సహా. So a person desiring to cross over the treacherous ocean of material suffering can do so very easily by taking refuge in the boat of Bhagavad Gita. So Bhagavad Gita అనే శరణు పొంది ఈ సంసారం ఈ ఘోరమైనటువంటి సంసారాన్ని మనం చాలా సులభంగా మనం ఒడ్డుకి చేరుకోవచ్చు అని. సో మంచి అంటారు, గీతా గంగేచ గాయత్రి గోవింద హృది సమస్థిత చతుర్గోకార సంయోగాద్ పునర్జన్మ నా విద్యతే. 4 గకారాలు ఉన్నాయి. 4 గకారాలు ఏమిటి? గీత, గంగా, గాయత్రి, గోవింద. ఈ 4 కూడా మనం 4 పట్ల మనం ఆసక్తి చూపిస్తే ఏ ఒక్కదాని మీద ఆసక్తి చూపినా మళ్ళీ పునర్జన్మం ఉండదు అని ఒక శ్లోకంలో ఉన్నదన్నమాట. అందువల్ల శంకరాచార్య కూడా అదే అంటాడు. భగవద్గీత కించిదీత గంగా జలకైనిక పీత సకృదపి ఏన మురారి సమర్చ
క్రియతే తస్య యమేన న చర్చ. అంటే భగవద్గీత కించిత్ గీత, భగవద్గీత కొంచెం ఒక్క శ్లోకం చదివినా సరే, గంగలో కొంచెం గంగ నీళ్లు తాగినా సరే, సకృదపియేన మురారి సమర్చ. సో వెంటనే మురారిని కొలిచే భాగ్యం కలుగుతుంది. సో అటువంటి వాళ్ళకి యమరాజుతో చర్చ జరగదు అని శంకరాచార్యులు కూడా అన్నారనమాట. కానీ భగవద్గీతలో గంగలో ఒక తేడా ఏమిటంటే, గంగలో ప్రతిరోజు స్నానం చేస్తుండడం వల్ల, చాలా సంవత్సరాలు స్నానం చేయడం వల్ల, ఈ గంగ తాగడం వల్ల వచ్చే జన్మలో మనకి ఫలితం లభిస్తుంది అన్నమాట. కానీ భగవద్గీత చదవడం వల్ల ఒక్క శ్లోకం చదివినా సరే శ్రద్ధగా వెంటనే ఈ జన్మలోనే మనకి ఫలితం కలుగుతుంది అని చెప్తారనమాట. సో అందువల్ల భగవద్గీతని మనం చాలా శ్రద్ధగా వినాలన్నమాట. సో ఈ భగవద్గీత ఈ 17వ అధ్యాయంలో ఈ శ్రద్ధాత్రయ యోగం అని చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. ఇది ఏంటంటే శ్రద్ధ. ఈ శ్రద్ధ ఈ అధ్యాయానికి మరో చాలా పేర్లు ఉన్నాయి. సో మరో పేరు ఏంటంటే అనుష్ఠాన యోగము అని కూడా ఉన్నదన్నమాట. సో మన మనుషులందరిలో కూడా మనకి ఈ శ్రద్ధ చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఈ శ్రద్ధ లేకపోతే మరి ఇంకేమీ లేదు. సో అందువల్ల ఒక ఆచార్యుడు అంటాడు, ఈ శ్రద్ధ ఏమిటంటే ఒక పాత్ర లాంటిది అనమాట. శ్రద్ధ ఏంటంటే ఒక పాత్ర లాంటిది. సో ఈ సాధన పద్ధతులన్నీ కూడా ఈ పాత్ర లేకుండా మనం ఏదైనా వస్తువుల్ని పెట్టుకోవడానికి మనకు పాత్ర కావాలి. సో అలాగే విడిచిపెట్టేస్తే కింద పడిపోయి బద్దలవడం అది అవుతాయి. అలాగే ఈ శ్రద్ధ అనేది ఏంటంటే ఒక పాత్ర అన్నమాట. సో ఈ పాత్రలో పెట్టేవన్నీ కూడా, వస్తువులన్నీ కూడా వివిధ రకాలైనటువంటి సాధనలు, సంపత్తులు, యోగాలు, ఇవన్నీ కూడా వస్తువులు అన్నమాట. సో ఈ శ్రద్ధ లేకపోతే ఇవన్నీ కూడా విచలితం అయిపోతాయి అన్నమాట. సో అందువల్ల శ్రద్ధే మనకి ముఖ్యమైనటువంటి వస్తువు అన్నమాట. మనకి ఇంగ్రీడియంట్, మనకి సిద్ధి పొందాలంటే. అందువల్ల కృష్ణుడు కూడా అదే చెప్తాడు ఈ 17వ అధ్యాయంలో. ఈ అందరూ కూడా, మనుష్యులందరూ కూడా, మనం అనుకుంటాం మాంసాలను వీటితో చేయబడేవని, భూమి ఈ పంచభూతాలతోని, మాంసాలతోని చేయబడింది. కానీ కృష్ణుడు అంటాడు మనుషులందరూ కూడా శ్రద్ధతో చేయబడ్డారు అని 3వ శ్లోకంలో కృష్ణుడే చెప్తాడు 17వ అధ్యాయంలో. సో ఈ శ్రద్ధ లేకపోతే మనం ఏమీ సాధించలేము అనమాట. సో మహాభారతం శ్రద్ధతో ఆరంభం అవుతుంది, శ్రద్ధతో ముగిస్తుంది అనమాట. సో మొట్టమొదటిలో మహాభారతంలో జన్మేజయ మహారాజు అతని 4 సహోదరులతో కలిసి సత్రయాగం చేస్తున్నాడు అనమాట. సత్రయాగం చేస్తుంటే అక్కడ యజ్ఞానికి సంబంధించిన సామాగ్రులన్నీ కూడా అక్కడ పెట్టుకుని యజ్ఞం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక కుక్క వస్తుంది అనమాట యజ్ఞశాలకి. కుక్క వస్తే ఆ కుక్కని ఈ జన్మేజయ మహారాజ్ సహోదరులు ఆ కుక్కని కొట్టి హింసిస్తారనమాట. సో రక్తం వచ్చేస్తుంది. ఆ కుక్క ఎవరంటే సమర అని దేవసునకం అనమాట. సో దేవలోకంగా సంబంధించిన సునకం అనమాట. అది కొడుకే అది ఆ కుక్క వెళ్ళి తల్లికి కంప్లైంట్ చేస్తాడు. వాడు చిన్నపిల్లడు అనమాట. సో అయితే ఇలాగా జన్మేజయ మహారాజు సోదరులు నన్ను హింసించారు అని అంటే ఆ తల్లి అంటుంది,
నువ్వేదో చేస్తుంటావు, ఆ యజ్ఞానికి సంబంధించిన హవిష్యుల్ని, ప్రసాదాల్ని వాటిని చూసింటావు అని. సో ఒక మాట గుర్తుంచుకోండి, కుక్క చూసిన హవిష్యులు కానీ భోగం కానీ కృష్ణుడికి యజ్ఞానికి అర్పించకూడదు అనమాట. సో ఇంట్లో ఎవరైనా కుక్కల్ని పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా, కుక్కల్ని పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుని ఉంటే కృష్ణుడికి ప్రసాదం అర్పించే ఏ వస్తువైనా సరే కుక్క చూడకూడదు అనమాట. అది అంటే ఆ కొడుకు అంటాడు, నేను ఆ యజ్ఞ సామాగ్రిని ముట్టుకోలేదు, చూడను లేదు హవిష్యుని, కానీ కొంచెం ఏమీ కారణం లేకుండా వాళ్ళు నన్ను కొట్టారు అని. అంటే అప్పుడు ఆ సమర జన్మేజయ మహారాజ్ దగ్గరికి వచ్చి, మీ తమ్ముళ్ళు నా కొడుకుని అన్యాయంగా హింసించారు, అందువల్ల నేను ఈ శాపాన్ని ఇస్తున్నాను, అనుకోని ప్రమాదం కలుగుతుంది మీకు, యజ్ఞం పూర్తి అవ్వదు అని శాపం ఇచ్చేస్తుంది అనమాట. సో ఆ తర్వాత చివరిలో యమధర్మరాజు, నలుగురు తమ్ముళ్ళు, ద్రౌపదీదేవి మహాప్రస్థానానికి వెళ్తారనమాట. సో వెళ్తుంటే దారిలో ద్రౌపది, నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు వీళ్ళందరూ కూడా పడిపోతే యుధిష్ఠిర మహారాజు వెనక్కి తిరగకుండా చూడకుండా వెళ్ళిపోతాడు. కానీ ఈ మహాప్రస్థానం అంతా కూడా ఒక కుక్క వెంటబడుతుంది అనమాట. కుక్క వెంటబడితే యుధిష్ఠిర మహారాజు కుక్కతో పాటు ఈ ఐదుగురు పడిపోయినా సరే కుక్క మాత్రం లాస్ట్ వరకు వెంటపడుతుంది. అప్పుడు ఇంద్రుడు వచ్చి విమానాన్ని తీసుకెళ్లి, నిన్ను దేవలోకానికి తీసుకెళ్తాను, కానీ ఈ కుక్క రాకూడదు అంటాడు. అంటే యుధిష్ఠిర మహారాజు అంటాడు, చివరి వరకు నన్ను వదిలిపెట్టకుండా నాతోనే వచ్చి నాకెంతో సహకారం చేసింది ఈ కుక్క, అందువల్ల ఈ కుక్క వస్తేనే నేను దేవలోకానికి వెళ్తాను, లేకపోతే నేను రాను అని. అంటే అప్పుడు దేవేంద్రుడు ఈ యుధిష్ఠిర మహారాజు యొక్క ధర్మదృష్టిని చాలా సంతోషించి అతను మెచ్చుకుంటాడు. ఆ కుక్క ఎవరో కాదు, ధర్మదేవత అనమాట. సో కామెంటరీ చేస్తూ ఒక నీలకంఠ శాస్త్రి అంటాడు, ఈ రెండు మంచి విషయాలు. మొట్టమొదటి ప్రారంభమైంది యజ్ఞం అంటే కర్మ అన్నమాట, కర్మ చేయడం. సో లాస్ట్ లో ఏమిటి, ముక్తి పొందడం. సో ఈ రెండితో కూడా కుక్క ఉన్నది రెండు సందర్భాల్లో. సో ఈ కుక్క ఏమిటంటే విశ్వాసం. సో ఈ కుక్కే విశ్వాసానికి మారిపోయారు అనమాట. సో కుక్కలో ఎన్నో అవగుణాలు ఉన్నా సరే ఈ మంచి లక్షణం ఉన్నది ఏంటంటే స్వామి పట్ల శ్రద్ధ, విశ్వాసం. సో అందువల్ల మనకి ఈ శ్రద్ధ ఎంత లాభదాయకమో మనకి తెలుసుకోవాలన్నమాట. సో ఈ శ్రద్ధ లేకుండా మనం ఏది సాధించలేము. సో శ్రద్ధ అంటే ఏమిటి, ఎవరైనా చెప్తారా? అంటే పూర్తి నమ్మకం. శ్రద్ధ అంటే పూర్తి నమ్మకం. ఇంకేం చెప్పు, ఇంకేమైనా? ఇంట్రెస్ట్ అని కూడా అనొచ్చు. అంటే నాకు శ్రద్ధ ఉంది, ఇంట్రెస్ట్ అంటే అలా ఏమైనా అనొచ్చు. వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్పండి. ధర్మబద్ధమైన పనులు చేయటం, ధర్మబద్ధమైన పనులు చేయటం, మనసు రెండు ఆస్తిక్య భావం ఉండడం. ఆస్తిక భావం ఉండడం అంటే ఇది ఉంది అని అనుకుని పనిచేయడం ఆస్తికత అంటారు అనమాట. చెప్పండి ఏంటి ఆస్తిక భావం ఉండడం. ఆస్తిక భావం అంటే ఇది ఉంది అని పనిచేయడం అనమాట. సో
నాస్తికులకి ఆస్తికులకి ప్రతి వాళ్ళు ఈ సంసారంలో ఇది ఉంది అని పని చేస్తారు వాళ్ళు. లేకపోతే ఏ పని మనం చేయలేము అనమాట. సో ఇది ఉంది అని అనుకుని పని చేయడమే శ్రద్ధ. సో శ్రద్ధ ఉండడం అంటే ఈ నాస్తికులకి భగవంతుడు కనిపించడు, ఆస్తికులకు కూడా భగవంతుడు కనిపించడు. కానీ ఆస్తికులకి ఈ విషయంలో శ్రద్ధ ఉన్నది. ఏంటంటే ఇది ఉంది, భగవంతుడు ఉన్నాడు అని సాధన చేసుకుని భగవంతుడిని పొందుతాడనమాట. సో ఈ శ్రద్ధ ఉన్న వాళ్ళే సాధన చేయగలరు. ఇది డెఫినేషన్ అన్నమాట. సో శ్రద్ధ లేకపోతే సాధన చేయలేరు. ఎందుకంటే శ్రద్ధ లేకపోతే వాళ్ళు ఇది ఉన్నది అని ఆ భావన చేయడం వాళ్ళకి కష్టం. అందువల్ల ఈ శ్రద్ధ చాలా ఇంపార్టెంట్ విషయం మనకి. సో మరొకటి ఏంటంటే ఈ శ్రద్ధ, ఒక ఆచార్యుడు అంటాడు, చాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది ఏంటంటే ఈ శ్రద్ధ ఒక తల్లిలాగా సాధకుణ్ణి రక్షించుకుంటుంది. సో ఈ శ్రద్ధ ఉన్నవాడికి తల్లి తన బిడ్డని ఎంత చాలా జాగ్రత్తగా రక్షించుకుంటుందో అలాగే శ్రద్ధ ఒక సాధకుడిని పతనం అవ్వకుండా చాలా జాగ్రత్తగా రక్షించుకుంటుంది అనమాట. సో అందువల్ల మనం మొట్టమొదటి ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి ఈ శ్రద్ధ. సో అందువల్ల ఈ చాప్టర్ లో ఈ శ్రద్ధ గురించి చాలా వివరంగా కృష్ణుడు చెప్తాడనమాట. సో ఈ భగవద్గీతలో చాలా మాటలు కృష్ణుడు ఈ శ్రద్ధ గురించి మాట్లాడతాడు. సో మొట్టమొదటి 4వ అధ్యాయంలో కృష్ణుడు శ్రద్ధావా లభతే జ్ఞానం. ఒక శ్రీవైష్ణుడు అంటాడు ఇది అష్టాక్షరి మంత్రం అన్నమాట. సో ఈ 8 అక్షరాలు ఉన్నాయంటాడు శ్రద్ధావా లభతే జ్ఞానం. సో అష్టాక్షరి మంత్రం లాగా జపించుకోవాలి శ్రద్ధావా లభతే జ్ఞానం అని. సో అందువల్ల ఈ మరోసారి మరి అజ్ఞ అశ్రద్ధదానస్య అని నెక్స్ట్ శ్లోకంలో 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు. అలాగే 12వ అధ్యాయంలో మయ్యావేశమనో ఏమ ఆ శ్లోకంలో కూడా కృష్ణుడు చెప్తాడనమాట శ్రద్ధయా పర. సో ఆ తర్వాత చాలా చోట్ల శ్రద్ధ అని కృష్ణుడు చెప్తూ ఉంటాడనమాట. సో ఈ శ్రద్ధ అందువల్ల ఆచార్యులు అంటారు శ్రద్ధ సిద్ధికి చాలా శ్రద్ధ ఉన్న వాళ్ళకి చాలా దగ్గరగా సిద్ధి చాలా దగ్గరగా అయిపోతుంది అని అంటారు అనమాట. సో శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఈ సిద్ధి చాలా తొందరగా ప్రాప్తి కలుగుతుంది అనమాట ఈ సిద్ధి. అందువల్ల ఈ శ్రద్ధతో అన్ని పనులు చేయాలి అని అంటారు అనమాట. సో ఈ శ్రద్ధకి మరొక డెఫినేషన్ ఏమిటంటే శ్రద్ధయే ఏకాగ్రత, పట్టుదల అని అంటారు అనమాట. సో తులసీదాసు 2 శబ్దాలని ఉపయోగిస్తాడు, శ్రద్ధ విశ్వాసము అని, శ్రద్ధా విశ్వాసాలు అని. సో ఈ శ్రద్ధా విశ్వాసాలు ఏమిటంటే పార్వతీ పరమేశ్వర్లు అని అతను తులసీదాస్ అంటాడు అనమాట. సో ఈ శ్రద్ధ ఈ రెండు వర్డ్స్ ని ఎందుకు యూజ్ చేసావు అంటే ఇవి పార్వతీ పరమేశ్వర్లు కదా, పార్వతీ పరమేశ్వర్లు ఒక్కలైనా సరే 2 అతను ఇద్దరు అనమాట. అందువల్ల ఈ శ్రద్ధ, అందువల్ల శ్రద్ధ విశ్వాసం అని ఎందుకు అన్నారంటే శ్రద్ధ అంటే ఏకాగ్రత అని అనేసారు. సో శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఏకాగ్రత చాలా ఎక్కువ అవుతుంది అనమాట. లేకపోతే ఏకాగ్రత మనకి కలగదనమాట. సో ఈ శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఏకాగ్రత ఉంటుంది. సో ఏకాగ్రత ఉన్న వాళ్ళకి ఏకాగ్రత ఉండడం, విశ్వాసం ఉండడం. సో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ డెఫినేషన్ ఇస్తారు, శ్రద్ధ విశ్వాసం అంటే శ్రద్ధ అంటే
శాస్త్రవచనాల్లో, గురు వచనాల్లో, వైష్ణవుల యొక్క ఆచార్యుల యొక్క వచనాల్లో నమ్మకం ఉండడమే శ్రద్ధ అని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారు అనమాట. సో శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఆ విశ్వాసం ఏమిటంటే, విశ్వాసం అంటే శ్రద్ధ పరిపక్వ స్థితికి చేరుకుంటే అది విశ్వాసం అని అన్నారు. అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ శ్రద్ధ అనమాట విశ్వాసం. సో ఆ తర్వాత స్టేజ్ ఏంటంటే, నేను ఒక స్టేట్మెంట్ నేను చెప్తాను, కరెక్టో కాదు మీరు చర్చించాలి. నేను చెప్తున్నానంటే, ప్రహ్లాద్ మహారాజ్కి ప్రభుపాద్ వారికి కృష్ణుడిలో విశ్వాసం లేదు, కానీ రామరూప్ దాస్కి కృష్ణుడిలో విశ్వాసం ఉంది. ఇది కరెక్టా కాదా? ఎంతవరకు కరెక్ట్? ప్రహ్లాద్ మహారాజ్కి ప్రభుపాద్కి కృష్ణుడిలో విశ్వాసం లేదు, కానీ రామరూప్ దాస్కి కృష్ణుడిలో విశ్వాసం ఉంది. అంటే ఆన్సర్ తెలియదు, మీరు చెప్పేదానికి ఆ యమునాచార్య స్టోరీ గుర్తుకొస్తుంది. యమునాచార్య అడిగిన క్వశ్చన్స్, యమునాచార్య విద్వాంసుల కోలాలు అడుగుతాడు కదా, అలా ఉన్నది క్వశ్చన్. చెప్పండి, కరెక్టా కాదా? పూర్తిగా తప్పు ప్రభు. పూర్తిగా తప్ప? అవును ప్రభు. శివప్రసాద్ గారు చెప్పండి, కరెక్టా కాదా? ఏం అర్థం కావట్లేదు ప్రభుజీ. అనసూయ గారు చెప్తారు. పూర్తిగా తప్పే ప్రభు, అది. హరే కృష్ణ. పూర్తిగా తప్ప? హరే కృష్ణ ప్రభుజీ. అనసూయ గారు చెప్పండి. చెప్పలేను ప్రభు. అది అంటే ఫస్ట్ చెప్పింది అయితే రాంగ్. ప్రభుపాదుల వారు ప్రహ్లాద్ మహారాజ్ కి విశ్వాసం లేదంటే మాత్రం తప్పు. అంతే. తప్పండి బాబు. సో ఇది చాలా, ప్రహ్లాద్ మహారాజ్కి ప్రభుపాద్కి కృష్ణుడిలో విశ్వాసం లేదు, ఎందుకంటే వాళ్ళు కృష్ణుడిని అనుభూతి పొందుతున్నారు. దాని విశ్వాసం అంటారు, అనుభూతి అంటారు అనమాట. సో మనకి కృష్ణుడు ఉన్నాడని విశ్వాసం ఉంది, కానీ అనుభూతి లేదు. సో ప్రహ్లాద్ మహారాజు ప్రభుపాద్ కృష్ణుడిని అన్ని చోట్ల చూస్తున్నాడు అనమాట. అర్థమైందా రజనారాయణ గారు? ఇప్పుడు అర్థమైందా? భావభక్తి అక్కడ అది. వాళ్ళకి విశ్వాసం లేదు. సో విశ్వాసానికి మొట్టమొదటి శ్రద్ధ, తర్వాత విశ్వాసం, తర్వాత అనుభూతి. శ్రద్ధ కూడా మీరు ఇందా శ్రద్ధగా చెప్పారు, ఆచార్యులు ఆదేశాన్ని సూచా తప్పకుండా పాటించడం శ్రద్ధ అంటారండి. శ్రద్ధ, విశ్వాసము, అనుభూతి. మనం ప్రతిరోజు సూర్యుడిని చూస్తాం. సో మనకి సూర్యుడు ఉన్నాడని నేను విశ్వసిస్తున్నానని మనం అనం, అవునా? అర్థమైందా ఈ ఆర్గ్యుమెంట్? ప్రభుపాద్ గారి పర్పస్ చెప్పు, మీరు చెప్పినట్టుగా ఆయన అనుభూతి చెంది రాశారు అని అనిపిస్తుందండి. కొన్ని మాకు కూడా వస్తున్నప్పుడు అవి అనిపిస్తాయి. ఆయన బాగా రాశారు. గుడ్డివాడికి సూర్యుడు ఉన్నాడని విశ్వాసం ఉంటుంది, కానీ మనకి విశ్వాసం లేదు. మనకి సూర్యుడు మనం చూస్తున్నాం, అందువల్ల మనకి అనుభూతి అనమాట. సూర్యుడు ఉన్నాడు అని అనుభూతి, మనకి సూర్యుడిని మనం అనుభవిస్తాం. కానీ గుడ్డివాడికి మాత్రం విశ్వాసం, వాడికి సూర్యుడు చూడలేదు, అందువల్ల మరి ఎవరో చెప్తారు సూర్యుడు ఉన్నాడు అంటే ఆహా అని వాడు నమ్ముతాడు అనమాట. కానీ మనకి నమ్మకం కాదు, మనది అనుభూతి. అలాగే ప్రహ్లాదుడికి ప్రభుపాద్కి కృష్ణుడు ఉన్నాడని విశ్వాసం లేదు, అనుభూతి అనమాట. వాళ్ళు ప్రతి చోట కృష్ణుడే చూస్తారు వాళ్ళు. అసలు సో విశ్వాసానికి హైయెస్ట్ మొట్టమొదటి శ్రద్ధ అంటే ఆచార్యులు, గురువు గారు, శాస్త్రవచనాల పట్ల విశ్వాసం, నమ్మకం. ఆ తర్వాత పరిపక్వ స్థితి, శ్రద్ధ యొక్క పరిపక్వ స్థితి ఏంటంటే విశ్వాసం.
సో విశ్వాసం కన్నా మళ్ళీ విశ్వాసాన్ని దాటి తర్వాత అనుభూతి అన్నమాట. సో ఇవి సో యూనో సో ఇది మనం ఇప్పుడు అర్థమైందా? సో ఈ స్టేట్మెంట్ కరెక్టా తప్ప? కొద్దిగా దీంట్లో ప్రేమ సో ఈ స్టేట్మెంట్ కరెక్టా కదా? మీరు చెప్పండి శివప్రసాద్ గారు. ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత ఫుల్గా కరెక్టే. కరెక్టే ప్రభు. కరెక్టేనా? సో అంటే ప్రభు అనుభూతి అనేది విశ్వాసం నుంచే వస్తుంది కదా ప్రభు. అదే నేను అంటున్నాను. సో మొట్టమొదటి శ్రద్ధ, తర్వాత విశ్వాసం, తర్వాత అనుభూతి అన్నమాట. సో ఈ శ్రద్ధే అనుభూతిగా మారుతుంది అన్నమాట. సో కానీ ప్రపంచంలో అందరికీ కూడా శ్రద్ధ ఉన్నది. ఈ సైంటిస్టులు అందరికీ కూడా డార్విన్ అంటే శ్రద్ధ. వాడి మాటలంటే ఎవరు కూడా కోతి నుంచి మనుష్యుడు అవడం ఎవరు కూడా చూడలేదు, అవునా? కానీ వాళ్ళందరూ కూడా డార్విన్ ఫిలాసఫీ, డార్విన్ థియరీ వాళ్ళు చదువుతారు, యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాడికి డార్విన్ అంటే శ్రద్ధ, అవునా? సో డార్విన్ అంటే వాడికి శ్రద్ధ, అందువల్ల వాళ్ళందరూ డార్విన్ ని ఫాలో అవుతారు. కానీ మనకి కృష్ణుడు అంటే శ్రద్ధ, ప్రభుపాద్ అంటే శ్రద్ధ, మనం ప్రభుపాద్ని కృష్ణుడిని మనం ఫాలో అవుతాం అనమాట. అందువల్ల శ్రద్ధ లేకుండా ఎవరు ఉండలేరు. మన శరీరం మనం ఏంటంటే శ్రద్ధతో తయారు చేయబడ్డాం అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇది సో ఈ శ్లోకంలో అర్జునుడు అంటాడు, సో అంటారు భగవంతుడు మంత్రాలు, తీర్థాలు, ప్రసాదాలు, ఇవన్నీ కూడా మహిమలు, ఇవన్నీ కూడా శ్రద్ధ వల్ల సిద్ధి వీటన్నిటిలో కూడా శ్రద్ధ ఉండడం వల్ల మనం సిద్ధి పొందుతాము అని అంటారనమాట. సో అందువల్ల మహాప్రసాదే గోవిందే నమో బ్రాహ్మణే వైష్ణవే స్వల్ప పుణ్యాభతం రాజన్ విశ్వాసనైవ జాయతే. సో మహాప్రసాదే గోవిందే. సో మహాప్రసాదంలో గోవిందుల్లో మహాప్రసాదే గోవిందే. నమ బ్రాహ్మణే, బ్రాహ్మణుల్లో వైష్ణవుల్లో స్వల్ప పుణ్యాభతం రాజన్, స్వల్ప పుణ్యం ఉన్న వాళ్ళకి విశ్వాసనైవ జాయతే, విశ్వాసం ఏర్పడదు అని అంటారనమాట. అందువల్ల చాంద్రోగోపనిషత్తులో ఔద్దాలికుడు అతని శిష్యుడికి బోధ చేస్తూ ఆశీర్వాదం ఇస్తాడు అనమాట. శ్రద్ధాభవతు అంటే శ్రద్ధావంతుడు అవు, శ్రద్ధావంతుడివి అవని. సో అజ్ఞః అశ్రద్ధానస్య సంశయాత్మ వినశ్యతి. సో కృష్ణుడు 4వ అధ్యాయంలో ఈ 3 పదాలు వాడతారనమాట. అజ్ఞుడు, అశ్రద్ధానుడు, తర్వాత సంశయాత్మకుడు. సో ఈ మూడిట్లో తేడా ఏమిటి? ఈ ముగ్గురులో తేడా ఏమిటి? ఎవరికైనా గుర్తుందా? అర్జునులు అంటే శాస్త్రజ్ఞానం లేకపోవడం అనమాట. వాళ్ళు గేదెలు పందుల్లో ఉండేవాళ్ళు అనమాట. శాస్త్రజ్ఞానం లేని వాళ్ళని గేదెలు పందులతో పోల్చబడ్డారు అనమాట. సో వాళ్ళకి గాడిదలు పందులు గేదెలు వీళ్ళతో పోల్చబడ్డారు, జంతువులతో సమానం అనమాట. సో జంతువులకి శాస్త్రజ్ఞానం ఎలా ఉండదో ఈ అజ్ఞులకి శాస్త్రజ్ఞానం లేని వాడిని జంతువులతో సమానం అని చెప్పి ఆ తర్వాత వాడిని అజ్ఞుడు అన్నారు. సో అదే అసలు అశ్రద్ధానుడు అంటే వాళ్ళకి శాస్త్రజ్ఞానం ఉంటుంది, కాకపోతే కన్క్లూషన్స్ సిద్ధాంతాల పట్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఒక కన్క్లూషన్ కి రాలేకపోతారు అనమాట. ఎందుకంటే అందువల్ల చైతన్య మహాప్రభు చెప్తాడనమాట తపన్ మిశ్రాకి చైతన్య భాగవత్లో ఎక్కువ గ్రంథాలు చదవకూడదు అని. ఎందుకంటే ఎక్కువ గ్రంథాలు చదవడం వల్ల
సందేహాలు ఎక్కువ పెరిగిపోతాయి అన్నమాట. సో ఆ తర్వాత అందువల్ల వాళ్ళు కన్క్లూజన్ కి రాలేకపోయారు అనమాట. వివిధ రకాలైనటువంటి సిద్ధాంతాలని చదివిన తర్వాత వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి రాలేకపోతారు అనమాట. సో అందువల్ల వాళ్ళని అశ్రద్ధదానులు అంటారు. అశ్రద్ధదానులు అంటే వాళ్ళు శాస్త్రాలని చదివిన తర్వాత కూడా వాళ్ళకి ఒక నిర్ణయానికి రాలేరు అనమాట. సో అందువల్లే సెకండ్ క్యాండ్ భాగంలో ఏత నిర్విద్యమానానాం ఇచ్చతామకుతో భయం యోగినాం నృప నిర్ణీతం హరే నామానుకీర్తనం. సో యోగులందరూ కూడా నిర్ణయం చేశారు ఈ కలియుగంలో హరే నామానుకీర్తనం, హరికీర్తనం చేయడం వల్ల మనకి సిద్ధి పొందుతారు అని అది అన్నమాట. ఆ తర్వాత సంశయాత్మ అంటే సంశయాత్ముడు అంటే వాడికి శాస్త్రజ్ఞానం ఉంది, ఈ సిద్ధాంతం ప్రకారం ఒక ఫైనల్ నిర్ణయం కూడా వచ్చాడు, నిర్ణయం కూడా తీసుకున్నాడు, కన్క్లూజన్. కానీ ఈ అనుష్ఠానం కూడా చేస్తున్నాడు, మీన్స్ అభ్యాసం చేస్తున్నాడు, హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం. కానీ ఈ సంశయాత్ముడు అంటే ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం వల్ల నేను సిద్ధి పొందుతానా లేదా అని సందేహం పొంది ఆ అభ్యాసాన్ని విడిచిపెట్టేవాడు సంశయాత్ముడు అని అంటారనమాట. సో ఈ ముగ్గురులో కూడా సంశయాత్ముడు చాలా దురదృష్టవంతుడు అని ప్రభుపాద అంటారు అనమాట. సో ఈ సంశయాత్మ, సో ఎవరైతే ప్రభుపాద చెప్పారు, ఎవరైతే హరికృష్ణ మహామంత్ర కొన్నాళ్ళు జపం చేసి విడిచిపెట్టేస్తారో వాడు అందరికన్నా దౌర్భాగ్యుడు అని ప్రభుపాద చెప్తారనమాట. సో అందువల్ల ఈ సంశయాత్మ వినశ్యతి, నాయం నా లోకోస్తి నాపరు నా సుఖం సంశయాత్మనః. సో ఈ సంశయాత్మకుడు మనకి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖాన్ని పొందడు అని కృష్ణుడే అంటున్నాడు అనమాట. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్, అజ్ఞ అశ్రద్ధదాన సంశయాత్మ. సో మనం ఇప్పుడు భగవద్గీత భాగవతం అది చదివి మనకి ఈ స్టేజ్కి మన అనుష్ఠాన స్థితికి వచ్చేస్తాం. కానీ ఇప్పుడు ఇవన్నీ వీటి పట్ల మనం సందేహించి మనం త్యజించేస్తే అది చాలా ప్రమాదకరం అన్నమాట. సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చైతన్య చరితామృతిలో శ్రద్ధకి డెఫినేషన్ ఏంటి? చైతన్య చరితామృతిలో శ్రద్ధ డెఫినేషన్ ఏం ఇచ్చారు? श्रद्धा शब्दे विश्वास सुदृढ़ निश्चय कृष्ण भक्ति कोइला सर्वकर्म कृत है. సో సుదృఢ నిశ్చయం, ఈ సుదృఢ నిశ్చయం శ్రద్ధ అంటే కృష్ణ భక్తి చేయడం వల్ల, అభ్యాసం చేయడం వల్ల, ఈ జపం తపాలవి జపం అది చేయడం వల్ల అన్ని కర్మల్లో కూడా సిద్ధి పొందుతాను. సో అంటే కృష్ణ భక్తి తప్ప ఇంకా ఏ పని చేయనవసరం లేదు అని మనం ఎప్పుడు నిర్ణయానికి వస్తామో దాన్ని శ్రద్ధ అంటారు అని చైతన్య మహాప్రభు చెప్తారు అనమాట. సో చైతన్య చరితామృతిలో సో ఇదొక డెఫినేషన్ శ్రద్ధ అంటే. సో ఈ శ్రద్ధ కృష్ణుడు చెప్తాడు 3 రకాలైనటువంటి శ్రద్ధ. ఎందుకంటే తమోగుణంలో ఉన్న వాళ్ళు కూడా శ్రద్ధావంతులే, రజోగుణంలో ఉన్న శ్రద్ధ ఆర్ సత్వగుణంలో ఉన్న శ్రద్ధ. సో ఇక్కడ అర్జునుడు ఏమడుగుతున్నాడంటే సో ఈ 2 రకాలైనటువంటి శాస్త్ర విధి, శాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారత రససిద్ధిం నవాప్నోతి నా సుఖం పరమాం గతిం. ఇదొకటి. ఈ 16వ అధ్యాయంలో చెప్పిన శాస్త్ర విధి ముసృజ్య అంటే శాస్త్రం చదివి
శాస్త్రం తెలిసి కూడా శాస్త్ర నియమాలని ఉల్లంఘించి పని చేసేవాడు అని 16వ అధ్యాయంలో కృష్ణ చెప్తాడు. అది అటువంటి వాళ్ళు చాలా ప్రమాదకరం వాళ్ళు అనమాట. సో చాలా డేంజరస్. ఎందుకంటే వాళ్ళకి శాస్త్రం తెలుసు కానీ కానీ వాళ్ళు నియమాలన్నీ కూడా విడిచిపెట్టేస్తారు. కానీ ఈ అధ్యాయంలో అర్జునుడు చెప్తాడు వాళ్ళకి శాస్త్ర జ్ఞానం లేదు, కానీ ఏదో ఒక విషయం మీద శ్రద్ధ ఉన్నది, ఏదో పూజా పునస్కారాలు ఇవన్నీ చేయాలి అని. అందువల్ల వాళ్ళకి అటువంటి వాళ్ళ స్థితి ఏమిటి? వాళ్ళు సత్వగుణంలో ఉన్నవాళ్ళ, రజోగుణంలో ఉన్నవాళ్ళ, తమో గుణంలో ఉన్నవాళ్ళ అని అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. సో కృష్ణుడు చెప్తాడు త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికి రాజసి చైవ తామసి చేతితాం శృణు. భగవానుడు దేహదారి అయిన జీవుడు పొందిన ప్రకృతి గుణాలను బట్టి శ్రద్ధ సాత్వికము, రాజసికము, తామసికము అని 3 రకాలు ఉంటుంది. ఇప్పుడు దాని గురించి వినవలసింది. సో శాస్త్ర విధి విధానాల్ని తెలిసిన బద్ధకంతో లేదా సోమర్తనంతో ఆ విధి విధానాన్ని విడిచిపెట్టేవాడు ప్రకృతి గుణాలచే నడపబడేవారు అవుతారు అన్నమాట. సో సత్వగుణం, రజోగుణం లేదా తమోగుణంలో తమ పూర్వకర్మలు బట్టి వారు ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని పొందుతారనమాట. సో మన జన్మలన్నీ కూడా ఇదే ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జగన్య గుణ వృత్తిస్థ అదో గచ్చంతి తామస. సో పూర్వజన్మలో రజోగుణంలో ఉన్న వాళ్ళు మనుషులై పుడతారు, సత్వగుణంలో ఉన్న వాళ్ళు దేవతలై పుడతారు, తమో గుణంలో ఉన్న వాళ్ళు మాత్రం జంతువులు, నిమ్న జాతుల్లో పుడతారు అనమాట. సో మనం చూస్తుంటాం చాలా మంది తమో గుణంలో ఉంటారు. సో తమో గుణంలో ఉన్న వాళ్ళు సహజంగా తమో గుణంలో ఉన్నారు అంటే వాళ్ళు జంతు శరీరాల నుంచి వాళ్ళు మనుష్య శరీరంలో కొత్తగా వచ్చారనమాట. సో రాక్షసులు నరకలోకం నుంచి జంతు శరీరాల నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా తమో గుణంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పూర్వజన్మలో అదే వాళ్ళ అభ్యాసం. సో తర్వాత బాగా డబ్బు సంపాదించాలి ఇది అది అని సో ఈ ఉన్నవాళ్ళు రజోగుణంలో ఉన్నవాళ్ళు అనమాట. సో దేవతలంటే దేవతా ఆరాధన చేసేవాళ్ళు, బ్రాహ్మణులు అంటే విశ్వాసం ఉన్నవాళ్ళు, వైష్ణవులు అంటే విశ్వాసం ఉన్నవాళ్ళు, చాలా మృదువుగా మాట్లాడేవారు, కోప విముక్తులు, వీళ్ళందరూ కూడా దేవతా లోకం నుంచి వచ్చారనమాట. అది సిమ్టమ్స్, అది మన సిమ్టమ్స్ అన్నమాట. సో అందువల్ల జీవుడు ప్రకృతి సంస్కరణతో ఉన్నవాడు కనుక గుణ సాంగత్యాన్ని బట్టి అతడు నానా రకాలైన స్వభావాల్ని పొందుతాడు. కానీ ప్రభుపాద చెప్తారు ప్రామాణిక గురువుతో సాంగత్యం చేసి ఆయన చెప్పిన నియమాలకు శాస్త్రాలకు కట్టుబడితే ఈ స్వభావం మారుతుంది. సో నేను లాస్ట్ టైం ఐ థింక్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ స్వభావం చాలా దృఢంగా ఉంటుంది. కానీ ప్రభుపాద చెప్తున్నారు ప్రామాణిక గురువుతో సాంగత్యం చేసి అతని నియమాల్ని పాటిస్తే మనం మన స్వభావాన్ని మార్చుకోవచ్చు అనమాట. సో అందువల్ల సో తమో గుణాన్ని నుంచి సత్వగుణానికి లేదా రజోగుణం నుండి సత్వగుణానికి తన స్థితిని మార్చుకుంటాడు అనమాట. సో ఒకానొక గుణాల్లో గుడ్డి నమ్మకం పూర్ణ స్థితి చేయడానికి మనిషికి తోడ్పడదు. సో అక్కడ ప్రామాణిక గురువు సాంగత్యంలో బుద్ధితో అన్ని విషయాలను జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. సో ఆ తర్వాత అందువల్ల మనకి సో ఈ ప్రభుపాద మన ఏ గుణాల్లో ఉన్నా సరే ప్రామాణిక గురువుతో సాంగత్యం ఏర్పడితే మనం మన స్వభావాన్ని మార్చుకోగలం చాలా కొంచెం ప్రయత్నం చేయడం వల్ల. సో అందువల్ల మనకి సో అదే త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం స్వభావజం సాత్వికి రాజసి చైవ. సో ఇది చాలా సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధా మయోయం పురుషో యోయచ్చ
యోయచ్చ శ్రద్ధ ఏవ సహ. సో వివిధ ప్రకృతి గుణాలతో తన స్థితిని అనుసరించి మనిషి ఒకానొక రకమైన శ్రద్ధను పెంపొందించుకుంటాడు. తాను పొందిన గుణాలను బట్టే జీవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కలిగిన వాడిగా చెప్పబడుతున్నాడు. సో ఫస్ట్ క్యాండ్ భాగవతం కూడా అదే చెప్తారు. ఏంటంటే బేజిరే మునయో అథాగ్రే భగవంతం అదోక్షజం సత్వం విశుద్ధ క్షేమాయ ప్రవిశంతి అకుతో భయం. సో ఇదే అంటారనమాట. సో సత్వం విశుద్ధ సో ఈ సత్వగుణ విశుద్ధ సత్వంలో ఉన్న వాళ్ళు కృష్ణుణ్ణి పూజిస్తారు అని ఫస్ట్ క్యాండ్ భాగవతంలో కూడా చెప్పబడింది అనమాట. సో ఏ విధమైనటువంటి సో అందరూ అడుగుతుంటారు ఈ ప్రపంచంలో ఇన్ని రకాలైనటువంటి మతాలు ఎందుకున్నాయి? క్రిస్టియన్లని, ముస్లిమ్స్ అని, హిందువుల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి నమ్మకం ఉన్న వాళ్ళు, కొన్ని ఎన్నో ప్రతిరోజు ప్రతి చోట సిక్కులని, జైన్లు, బుద్ధిస్టులు, వీళ్ళు వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి మతాలు ఉన్నాయి. ఇన్ని మతాలు ఎందుకు ఏర్పడ్డాయి? సో ప్రభుపాద్ ఈ ప్రశ్నకి జవాబు ఈ శ్లోకంలో ఉన్నదని ప్రభుపాద్ చెప్తారనమాట. శ్రద్ధామయోయం పురుషో యోయచ్చ శ్రద్ధ ఏవచ శ్రద్ధామయోయం సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యోయచ్చ శ్రద్ధ ఏవస. సో ఈ నేను అదే అంటున్నాను, కృష్ణుడు అంటాడు ఇక్కడ ఈ శ్లోకంలో అందరూ కూడా శ్రద్ధతో తయారు చేయబడ్డవారు కాబట్టి. సో హృదయంలో సత్వగుణం తో సంపర్కం ఉండడం వల్ల ఆ సత్వగుణం లక్షణాలు వాళ్ళు చూపిస్తారు. హృదయం రజోగుణంతో సంపర్కం పెట్టుకోవడం వల్ల రజోగుణ లక్షణాలు చూపిస్తారు. ఆ ప్రకారంగా సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఒక రకమైనటువంటి మతాన్ని అవలంబిస్తారు. రజోగుణంలో ఉన్న వాళ్ళు మరొక రకమైనటువంటి మతాన్ని అవలంబిస్తారు. తమో గుణంలో ఉన్న వాళ్ళు మరొక రకమైన మతాల్ని అనుకరిస్తారు అన్నమాట. సో మనం చూస్తుంటాం ఇక్కడ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళందరూ కూడా క్రిస్టియన్లు వాళ్ళ మత ప్రచారం చేసుకోవడానికి ఎన్ని లక్షల మందిని చంపారో వాళ్ళకి ఇంకా లెక్కలేదనమాట. సో పోర్చుగీస్ వాళ్ళు వచ్చి గోవాలో ప్రజల్ని చిత్రహింసలు పెట్టి చంపేవారు, క్రిస్టియన్ అయిపోయి. అలాగే మనం చూసాం కదా ముస్లిం వాళ్ళు కూడా కొన్ని లక్షల 1000 మంది వైష్ణవుల్ని చంపేశారు వాళ్ళు. ముస్లిం ఒకడు శ్రీ వైష్ణవుల్ని రంగనాథ్ శ్రీరంగంలో. సో తర్వాత ఎంతో కష్టపడి ఆ శవాల్ని మధ్యలో పెట్టి ఆ శ్రీరంగం రంగనాథ్ విగ్రహాన్ని వాళ్ళు రక్షించుకున్నారు. అంత దుర్మార్గంగా ప్రవర్తించి కొన్ని వేల మంది వైష్ణవుల్ని వాళ్ళు చంపేశారు. ఏంటంటే ముస్లిం అయిపోవని. సో ఇవన్నీ కూడా తమ గుణంలో ఉన్నవాళ్ళు అనమాట. సో అందువల్లే వాళ్ళు అనుకుంటారు జీసస్ క్రైస్ట్ చెప్పాడు గోమాంసం తినమని, ఈ మాంసం తినమని, ఇవన్నీ ఏమిటో వాళ్ళ నమ్మకం వాళ్ళది. సో వాళ్ళు ఏంటంటే తమ గుణంలో ఉన్న వాళ్ళు. అలాగే కానీ కొంతమంది రజోగుణంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఈ మనుష్యుల్ని భగవంతుడు అనుకోవడం, సాయిబాబా భగవంతుడు, వీడు భగవంతుడు, వాడు భగవంతుడు, ఇలాగా ఏదో వాళ్ళ కొన్ని రకాలైనటువంటి మతాల్ని వాళ్ళు అవలంబిస్తుంటారు అనమాట. సో వాళ్ళు రజోగుణం. సో కొంతమంది వీళ్ళ హిందువులు కూడా సత్వగుణంలో దేవతలను ఆరాధించడం, వీళ్ళని ధర్మబద్ధంగా నడుచుకోవడం, ఇవన్నీ కూడా సత్వగుణంలో ఉన్న వాళ్ళే అదనమాట. సో ప్రభుపాద్ చెప్తారు సత్వగుణంలో ఉండి శాస్త్రం ప్రకారం మతాన్ని అవలంబించే వాళ్ళు మిగతా వాళ్ళని నిందించకూడదు అని ప్రభుపాద్ చెప్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళ గుణాలని బట్టి
వాళ్ళు ఏదో మతాన్ని అవలంబిస్తున్నారు. సో ఒకసారి ప్రభుపాద్ ఇరాన్ లో ఉన్నప్పుడు పడుకుని లేచి నాకు మంచి స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో పుణ్యవంతులైన ముస్లిమ్స్ వెళ్ళే లోకాన్ని నేను చూశాను అని ప్రభుపాద్ చెప్పారు. సో ప్రభుపాద్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ అంటే అభ్యాసం చేస్తున్న క్రిస్టియన్స్ కి ప్రీచింగ్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళ నమ్మకాన్ని మీరు విరక్కొడితే వాళ్ళు నాస్తికులు అయిపోతారు. కానీ ఎంతో కొంత మతాన్ని అవలంబిస్తూ కొన్ని సంవత్సరాలకు కొన్ని జన్మలకైనా సరే వాళ్ళు శుద్ధి పొంది మన కృష్ణ భక్తులకు వస్తారు అని ప్రభుపాద్ చెప్తారు. ఎందుకంటే ఏదో ఒక మతాన్ని ఫాలో అవడం మంచిది, అదే అనమాట. సో అందువల్ల ప్రభుపాద్ చెప్పారు అనింద్య ఇతర మతాలని నింద చేయడం మనం మానేసేయాలి. మన మతాన్ని మనం ఫాలో అయ్యి వాళ్ళతో ఏదో చెప్పి మనం చెప్పి వాళ్ళని మార్చడానికి ప్రయత్నించవచ్చు, కానీ చాలా కష్టం అనమాట. సో అందువల్ల ఈ శ్రద్ధామయోయం పురుషో యోయచ్చ సహ సో సత్వానురూప సర్వస్య శ్రద్ధ భవతి భారత, సత్వానురూప సర్వస్య. సో అందువల్ల అదే అనమాట. సో ఈ భగవద్గీత నెక్స్ట్ వీక్ మనం ఫినిష్ చేద్దాం. సో భగవద్గీత మంచి కన్క్లూజన్ లో ఒకటి మంచి చెప్తాను, మంచి మాటలు. ఈ భగవద్గీత రోజు మనం చదువుకోవాలి, ఒక్క శ్లోకమైనా సరే. కానీ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ భగవద్గీత పూజ, భగవంతుడు విగ్రహాల్ని పూజ చేసేవాళ్ళు మాత్రం ప్రతిరోజు ఒక్క చాప్టర్ పడుకునే ముందు పారాయణ చేసి పడుకోవాలన్నమాట. 12వ అధ్యాయం కానీ 15వ అధ్యాయం కానీ 9వ అధ్యాయం కానీ పారాయణ చేసుకుని పడుకోవాలి. ఎందుకంటే మనం పూజ చేస్తున్నప్పుడు మనం ఎన్నో అపరాధాలు చేస్తూ ఉంటాం. సో దాన్ని సేవాపరాధం అంటారు. ఆ సేవాపరాధాన్ని నుంచి ముక్తి పొందడానికి ఒక చాప్టర్ భగవద్గీత పారాయణ చేయడం వల్ల ఆ సేవాపరాధాలన్నింటినీ నుంచి కూడా మనం చాలా సులభంగా ముక్తి పొందొచ్చు అనమాట. సో అందువల్ల ప్రతిరోజు ఒక చాప్టర్ అయినా సరే, ఎస్పెషల్లీ ఎవరైతే ఇంట్లో విగ్రహాలు పూజ చేసుకుంటారో వాళ్ళు ఒక చాప్టర్ భగవద్గీతను ప్రతిరోజు పారాయణ చేసి పడుకోవడం మంచిది అనమాట. ఎందుకంటే పూజ భగవంతుడికి విశ్రామం ఇచ్చి 12వ అధ్యాయం 20 శ్లోకాలు, 15వ అధ్యాయం 20 శ్లోకాలు, 9వ అధ్యాయం 34 శ్లోకాలు. సో తొందరగా అయిపోతాయి. ఏదైనా ఏ చాప్టర్ అయినా సరే చదువుకోవచ్చు. 7వ అధ్యాయం కానీ అది 28 శ్లోకాలే. సో చాలా మంది సో కృష్ణుడు చెప్పిన శబ్దాల్లో ఒకటి అంతరం లేదనమాట. సో అందువల్ల భగవద్గీత రోజు చదవడం వల్ల మనం కృష్ణుడితో డైరెక్ట్ గా సంపర్కం పొందినట్టే అనమాట. అందువల్ల మనం ప్రతిరోజు శ్రద్ధగా భగవద్గీత, నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం, బిల్వమంగళ్ ఠాకూర్ అంటారు, లీలాసుకుడు అంటారు అనమాట కృష్ణ కరుణామృతంలో. ప్రతిరోజు పొద్దున్నే ప్రాతకాల సమయంలో పూతనా వధని లీల మనం ప్రతిరోజు స్మరణ చేసుకోవాలి. ఆ తర్వాత మధ్యాహ్నం పూట దామోదరుడి లీల స్మరణ చేసుకోవాలి. సో రాత్రి పడుకునే ముందు ఈ కృష్ణుడు భగవద్గీత ఉపదేశిస్తూ రథం మీద నిలబడి భగవద్గీత ఉపదేశిస్తూ అర్జునుడికి ఆ దృశ్యాన్ని మనం ఎప్పుడు కూడా స్మరించుకుని 1-2 శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు చదువుకుని పడుకుంటే, ప్రతిరోజు ఈ పద్ధతిని అనుసరించిన వాడు విధివశాత్తు ఎప్పుడైనా యమదూతలు వచ్చి వాడిని యమలోకానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తే కృష్ణుడు తన రథం మీద వచ్చి అటువంటి వ్యక్తిని తన రథం మీద కూర్చోబెట్టుకుని గోలోక బృందావనానికి తీసుకువెళ్ళిపోతాడు అని చెప్పబడింది అనమాట కృష్ణ కరుణామృతంలో. సో అందువల్ల
సో ప్రతిరోజు ఈ దృశ్యాన్ని మనం చాలా శ్రద్ధతో మనం ధ్యానం చేసుకోవాలి. సో కృష్ణుడు అదే అంటాడు అనమాట. ఇది ఉద్ధవుడు కూడా అదే అంటాడు అనమాట. సో ప్రతిరోజు మై డియర్ కృష్ణ, కొంతమంది ఋషులు మునులు కూడా బ్రహ్మదేవుడి వయసు మీన్స్ ఆయు వచ్చినా సరే మీ పట్ల కృతజ్ఞతని వ్యక్తం చేసుకోలేరు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా నువ్వు ఎంతో పెద్ద ఉపకారం చేసావు ఈ భగవద్గీత ఉపదేశం ఇచ్చి. అందువల్ల నేను సో చాలా అందరూ కూడా నీ పట్ల రుణపడిపోయి ఉన్నారు. అందువల్లే కృష్ణుణ్ణి కృష్ణం వందే జగద్గురు అని అన్నారనమాట. సో ప్రభుపాద్ చెప్తారు, చైతన్య చరితామృత ఆదిలీలలో కృష్ణుడు గోవిందుడు భగవద్గీత ఉపదేశం ఇచ్చాడు కాబట్టి ప్రజలందరికీ కూడా శిక్షా గురువు ఎవరు అంటే కృష్ణుడు గోవిందుడే అని ప్రభుపాద్ రాస్తారనమాట చైతన్య చరితామృత ఆదిలీల 1st చాప్టర్ లో. సో మన గోవిందుడు అందరు కూడా ఇదే అనమాట. సో గోపీ గీతంలో గోపికలందరూ కూడా ప్రతి మాటికి మీ అధరామృతాన్ని ఇవ్వు అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో అధరామృతం అంటే లౌకికార్థం ఉన్నది ఏంటంటే పెదవులు, కానీ ఆ అర్థం కాదనమాట. సో అధరామృతం అంటే బిల్వమంగళ ఠాకూర్ అంటాడు అనమాట. సో 3 రకాలైనటువంటి అధరామృతాలు కృష్ణుడు ఇస్తాడు. ఒకటి ఏమిటంటే అతని చిరునవ్వు, మంద ముస్కాన్ అనమాట. సో చిరునవ్వు. సో ప్రభుపాద్ 3వ స్కంద భాగవతంలో రాస్తాడు, చాలా మంది కృష్ణుడికి సేవ చేస్తూ ప్రతిఫలాన్ని కోరుకోరు వాళ్ళు. కృష్ణుడికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఏదో ఒకటి అడుగు నేను ఇస్తాను అంటే భక్తులకి, నిజమైన భక్తులకి వాళ్ళు ఏ విధమైనటువంటి కోరికలు వాళ్ళు కోరరు. అటువంటి వాళ్ళని చూసి కృష్ణుడు చిరునవ్వు నవ్వుతాడు అని ప్రభుపాద రాస్తాడు. ఆ చిరునవ్వు చూసి భక్తులు ఎంతో ఆనంద పరవశులై ఆనంద సముద్రంలో మునిగి తేలి ఇంకా మరికొంచెం సేవ చేయడానికి తయారైపోతారని. సో మనం విగ్రహాలని చూసినప్పుడు మనం కృష్ణుడి యొక్క చిరునవ్వు మనం చూడొచ్చు మన విగ్రహాల్లో. చాలా మంది అంటుంటారు రాధారాస్ గారు ఎప్పుడు స్మైల్ చేస్తుంటారు అని. సో అది మనకి అది ఒక అధరామృతం అనమాట. సో మరొకటి ఏమిటంటే వేణుగానం. సో ఈ వేణుగానం బిల్వమంగళ ఠాకూర్ అనమాట, ఓ కృష్ణ, నేను బృందావనంలో నీ గురించి వెతుకుతూ పరవశుడిని అయిపోతాను. ఎప్పుడు నువ్వు నీ కాళ్ళకు కట్టిన గజ్జలు నాకు ఎప్పుడు వినిపిస్తాయో కదా, నీ నీ నిత్య వేణుగానం నాకు ఎప్పుడు వినిపిస్తుందో కదా అని. ఆ తర్వాత నువ్వు గోపికలతోని వాళ్ళతోని నువ్వు మాట్లాడుతూ ఉంటావు, ఆ మాటలు నాకు వినాలని ఎంతో కోరికగా ఉన్నది అని బిల్వమంగళ ఠాకూర్. ఆ బృందావనంలో మనం వెళ్ళినప్పుడు ఆ కోరుకోవాలన్నమాట. కృష్ణుడి యొక్క గజ్జలు వినడం, లేకపోతే వేణుగానం వినాలి, మనకి వినబడాలి, లేకపోతే కృష్ణుడు అలా. సో ఈ కృష్ణుడి యొక్క మాటలు మూడోది అమృతం అనమాట, అతరామృతం. సో కృష్ణుడి యొక్క మాట్లాడినవి ఏమిటి? ఇవే భగవద్గీత. సో భగవద్గీత. సో మనం ఈ కృష్ణుడి యొక్క మాటలు వినాలి. సో భగవద్గీత డైరెక్ట్ కృష్ణుడి యొక్క అధరామృతం అనమాట. సో మనం అధరామృతాన్ని మన చెవుల ద్వారా తాగాలన్నమాట. సో ఈ కృష్ణుడి యొక్క అధరామృతాన్ని సో ఈ చెవుల ద్వారా తాగడం వల్ల మనం పవిత్రులం అయిపోతే కృష్ణుడి యొక్క ప్రేమ మనం పొందగలం అనమాట. సో అందువల్ల మనకి రెడీలీ అవైలబుల్ కృష్ణుడి యొక్క అధరామృతం భగవద్గీత. సో అందువల్ల మనం ఈ భగవద్గీతని చాలా ఉపయోగించుకోవాలి. సో ఈరోజు గీతా జయంతి, అందువల్ల సో మీరు గీతలు స్పాన్సర్ చేయొచ్చు, ఇండియాలోని కానీ బహ్రెయిన్లో కానీ. సో వాళ్ళ ఎవరికైనా గీత కావాలంటే మనం సో ఈ సంవత్సరం మాత్రం నేషనల్ గీతా కాంటెస్ట్ నరేంద్ర మోదీ స్పాన్సర్ మీన్స్ అతను వాళ్ళు లెటర్ ఇచ్చాడు కూడా. సో
సో చాలా మంది స్టూడెంట్స్ కి భగవద్గీత నేర్పించి నేషనల్ కంటెస్ట్ పెట్టి 4 సంవత్సరాల కింద ఒక ముస్లిం గర్ల్ నేషనల్ గీతా కాంటెస్ట్ గెలుచుకుందనమాట. సో మీరందరూ కూడా కొన్ని గీతలు మీరు స్పాన్సర్ చేయొచ్చు స్టూడెంట్స్ కి, ఇండియాలో కానీ ఇండియా మొత్తంలో వాళ్ళు చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మీకు శ్రద్ధని గురించి చాలా బాగా చెప్పారు. శ్రద్ధని గురించి మనకు ఒక భాగవతంలో ఒక కథ ఉంది, ఉపమన్యుడి కథ. భాగవతం, భారత మహాభారతం. అంటే ఆచార్యుని అనుసరించటం వల్ల అతనికి బ్రహ్మజ్ఞానం. చాలా బాగా చెప్పారు సార్. ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ప్రభుజీ, ఇది మనకి ఇప్పుడు జాతకవశాత్తు అయినా పూర్వజన్మవశాత్తు అయినా మనకి శ్రద్ధ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మన గుణాలను బట్టి ఫిక్స్ అయి ఉంటుంది అంటారు కదా ప్రభు. అది ఇప్పుడు మనకి ఆల్రెడీ అంతా రాసి పెట్టేసి ఉంటుంది ఇలా అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మనం దాన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు మనం మార్చుకోవచ్చు, మార్పు ప్రతిదీ మార్చుకోవచ్చా అనేది ఒక అదే ప్రామాణిక గురువుతో సంపర్కం పొందినప్పుడు మార్చుకోవాలని కోరిక కలుగుతుంది. మరి అంటే మన జాతకరీత్యా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటే మనం ఇలాంటివన్నీ జరుగుతాయా అని జనరల్ గా జాతకరీత్యా అంటే అజ్ఞాత సుకృతి అని కూడా ఉంటుంది. అజ్ఞాత సుకృతి వల్ల భక్తుడి యొక్క సంపర్కం మనకి కలుగుతుంది. జాతకుడు గురువు యొక్క అనుగ్రహం ఉంటే జాతకం కూడా మారిపోతుంది. మార్కండేయుడికి 16 ఏళ్ళే బతకాలి అని బతికాడా, చిరంజీవి అదేం లేదు. అది కొంతమంది చాలా మంది గుడ్డిగా జాతకాలను నమ్మి ఉంటారు కదా, అందు గురించి ఆ జాతకాలను ఎంతవరకు మనం నమ్మవచ్చు? అండ్ ఒకసారి ఒక భక్తుడు ఒకతను బృందావనంలో వచ్చాడు అనమాట. ప్రభుపాద అడిగారు, మంచి జాతకం జ్యోతిష్యుడు ఉన్న బృందావనంలో అంటే మన భక్తులకి జ్యోతిష్యం ఎందుకు, కృష్ణుడి ముంద నిలబడి చప్పట్లు కొడుతూ హరికృష్ణ కీర్తనం చేయడం వల్ల రాతలన్నీ మారిపోతాయని ప్రభుపాద చెప్తా అనమాట. లైన్స్ విన్నాను ప్రభు. అవును ప్రభు. ఆ తర్వాత సో ఈ జాతకాలన్నీ కూడా మనకి భక్తులకి కాదు. ఒక నింబారక సంప్రదాయం జ్యోతిష్యుడు చాలా ఫేమస్ బృందావనంలో. సో అప్పుడు అతను కొంతమంది ఇస్కాన్ డివోటీస్ వెళ్తే అతను వాళ్ళు భవిష్యత్ చెప్పడం నిరాకరించాడు చెప్పడానికి. ఎందుకంటే మీరు కృష్ణ భక్తులు, కృష్ణుడు మీ జాతకాలని మార్చేస్తాడు, నేను చెప్పిన భవిష్యవాణి అంతా తప్పులు అయిపోతాయి, అందుకే మీకు చెప్పనని. అందువల్ల కృష్ణుడి దగ్గరికి వస్తే జాతకాలన్నీ మారిపోతాయి. అదే హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, అది గీతా మహాత్మది ఇప్పుడు శంకరాచార్యులు చెప్తున్నారు, ఇంకా మామూలుగా పద్మపురాణంలో శివుడు పార్వతీదేవికి చెప్తారు కదా. సో అంటే శంకరాచార్య చెప్పింది ఓన్లీ ఇప్పుడు ఈ శ్లోకాస్ లాగా, అంటే సమ్మరీ అన్నట్టే అక్కడ, అంటే అది వేరే ఇది వేరేనే కదా. అంటే ప్రశ్న సనాతన ప్రభు అంటే గీతా మహాత్మ్య అంటే దాంట్లో ఇప్పుడు పార్వతీదేవి, శివుడు పార్వతీదేవి చెప్పిన దాని నుంచి ఏమైనా సమరైజ్ చేసి ఏమైనా శంకరాచార్యులు చెప్పినారా అన్నట్టుగా అట్లా ఏమైనా? అంటే రెండు గీతా మహాత్మ్యాన్ని వాడతాం కదా ఎక్కువ మటుకు.
వాడచ్చు. శంకరాచార్య చెప్పింది వేరు. శంకరాచార్య చెప్పింది ఓకే ఓకే. వైకుంఠ ఏకాదశి సెలబ్రేషన్ ఉందా ప్రభుజీ మీ మందిర్లో? వైకుంఠ ఏకాదశి సెలబ్రేషన్ ఉందా మీ టెంపుల్లో? సెలబ్రేషన్ ఉందా? అయింది కదా, 18 అధ్యాయాలు పారాయణం చేసుకుందాం మేము. ఇవాళ కోయిన్సిడెన్స్ అంటే వైకుంఠ ఏకాదశి గీతా జయంతి రెండు కలిసి వచ్చాయి. జనరల్ గా అట్లా రావు, ఒకటి విడివిడిగా వస్తాయి, కానీ తప్ప అదొక విశేషం. నరసింహందం చేస్తారా? నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీపురక్షః విలటంకానకాలాయే తో నృసింహ పరతో నృసింహ యతో యతో యామి తతో నృసింహ అహి నృసింహ హృదయే నృసింహ నరసింహమదిం శరణం ప్రపదే తవ కర కమలవరే నాథ అద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు కనుభృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद मरा जय प्रहलाद मरा। नरसिंहदेव भगवान की जय, प्रहलाद महाराज की जय। చాలా బిజీ ఈ మధ్యలో. కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయి ప్రభుజీ, లెక్చరే వినట్లేదు ఈ మధ్య, అందుకే రికార్డింగ్ చేసుకొని పెట్టినాను ప్రభుజీ. హరే కృష్ణ. అందు గురించే నేను మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను, అందుకే ఫోన్లో ఎవరు ఎత్తట్లేదు కూడా, ఎందుకంటే రికార్డింగ్ కట్ అయిపోతుంది మధ్యలో అనేసి. ఓకే ఓకే. థ్యాంక్ యూ. హ్యాపీ గీతా జయంతి ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. రామరూప్ ప్రభు की जय। गीता जयंती महोत्सव की जय। వైకుంఠ ఏకాదశి మహోత్సవ की जय। హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ మాతాజీ అందరికి గీతా జయంతి శుభాకాంక్షలు. అందరికి కూడా. చిదానంద ప్రభు మీరు ఎక్కడున్నారు? కార్ లో ఉన్నారు? ఎక్కడ? ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను మాతాజీ, ఇంటి దగ్గరలో ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ. గీతా జయంతి శుభాకాంక్షలు ప్రభుజీ. హరే కృష్ణ. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.